హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పల్లె అందాలు సినీ చిత్రాలు. ఈసారి గోదావరి నదిపై మంచి బోటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అని రాజమండ్రి దగ్గర ఉన్న విద్యేశ్వరం అయితే వెళ్ళాము. బర్త్డే అయిపోయిన మరుసటి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి గోదావరిపై బోటింగ్ అయితే ప్లాన్ చేశారు. మేము స్టార్ట్ అయిన ఈ ప్లేస్ విద్యేశ్వరం బ్యారేజీ పక్కనే ఉన్న అండర్ స్లోప్ కెనాల్. ఇక్కడి నుంచి గోదావరికి అయితే స్టార్ట్ అయిపోయాము. బోట్ విషయానికి వచ్చేసరికి మా అన్నయ్య తెలిసిన వాళ్ళతో మాట్లాడి ప్లాన్ చేశారు. ఇంకా అలా అండర్ స్లోప్ కెనాల్ నుంచి గోదావరి నదిపైకి అయితే వచ్చేసాము. ఆ కనిపిస్తున్న బ్యారేజ్ వచ్చేసరికి విద్యేశ్వరం బ్యారేజ్. సో ఇలా 4-5 బ్యారేజెస్ ఉన్నాయి. ఇంకా అలా వెళ్తుంటే మధ్యలో అక్కడక్కడ మాకు ఫిషింగ్ బోట్స్ అయితే కనిపించాయి. ఈ ఫిషింగ్ బోట్స్ వాళ్ళు చేపల కోసం అక్కడక్కడ వాళ్ళు నెట్స్ వదిలేసి వెళ్తున్నారు. ఆ బోట్ అలా మా ముందు నుంచి క్రాస్ అవుతుంటే ఆ సీనరీ చాలా బాగుంది. సడన్గా వేసిన ప్లాన్ ఇంత బాగుంటుందని అయితే నేను అనుకోలేదు. ఇలా గోదావరి నదిపై ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ అలా వచ్చే గాలిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తే చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను చేసిన అల్లరి ఇంత కాదు. ఇంకో పక్క సన్సెట్ అవబోతుంటే మరో పక్క చలి స్టార్ట్ అవబోతుంది. లెఫ్ట్లో కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి ధవళేశ్వరం. ఆ దూరంగా కనిపిస్తున్న బ్యారేజ్ వచ్చేసరికి ధవళేశ్వరం బ్యారేజ్. ఇందాక చెప్పినట్టు 4-5 అన్నాను కదా. సో ఈ 4-5లో ఈ చివరిది వచ్చేసరికి ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. ధవళేశ్వరం వైపు నుంచి దూరంగా అవుతూ రాజమండ్రికి దగ్గరగా వచ్చేసాము. ఆ దూరంగా కనిపిస్తున్నది రాజమండ్రి రైల్వే బ్రిడ్జి. రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది రాజమండ్రి రోజు మిల్క్. చూడవలసిన టెంపుల్స్ రైట్లో కనిపిస్తున్న శివాలయం, మధ్యలో కనిపిస్తున్న గాయత్రీదేవి ఆలయం, లెఫ్ట్లో కనిపిస్తున్న ఇస్కాన్ టెంపుల్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం. అలా అన్నీ చూస్తూ వస్తూ ఈ లోపు రాజమండ్రి బ్రిడ్జ్ దాకా వచ్చేసాం. రాజమండ్రి బ్రిడ్జ్ దాకా రాగానే బోటింగ్ కాసేపు ఆపేసాం. సో దూరంగా కనిపిస్తున్నవి ఏపీ టూరిజం బోట్స్ అనమాట. మేమైతే తెలిసిన వాళ్ళ బోట్లో అయితే వచ్చాం. మా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫొటోస్ దిగుతూ బిజీగా ఉన్నారు. ఈలోపు ట్రైన్ సౌండ్ వినిపించింది. అటు చూస్తే ట్రైన్ వస్తుంది. బోట్లో నుంచి ఆ ట్రైన్ వ్యూ చూడటానికి చాలా బాగుంది. ఇంకా అలా ట్రైన్ వెళ్ళాక సెకండ్ బ్రిడ్జ్ వైపు కూడా వెళ్ళాము. ఈ 2 బ్రిడ్జిల మధ్య వ్యూ చూస్తే నాకైతే చాలా నచ్చింది. కాసేపు పక్కన ఉన్న ఇసుక దిబ్బల మీద ఆపి చాలా ఫొటోస్ దిగాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. గోదావరిపై పడవ ప్రయాణం, ఇంకో పక్క బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్తూ, కింద ట్రైన్స్ వెళ్తూ, ఇలా ఆ మూమెంట్స్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకో పక్క టూరిజం బోట్స్, మరో పక్క ఫిషింగ్ బోట్స్, అలా ఆ సీనరీ చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా మా అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బోటింగ్ ప్లాన్ చేసినందుకు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక అందరూ ఫొటోస్ దిగాక రిటర్న్ అయితే అయిపోయాం. ఇంక మేము రిటర్న్ అయ్యేసరికి సన్లైట్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇలా గోదావరి నదిపై చుట్టూ ఉన్న అందాలను చూస్తూ ప్రయాణం చేయడమే కాకుండా మన వారితో సరదాగా గడుపుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రయాణం చాలా బాగుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.